జూబ్లీ హిల్స్ బైపోల్ స్టార్ట్ అయ్యి ఎట్లేదన్నా కూడా అంటే ప్రచారం నోటిఫికేషన్ రాకముందు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఒక శైలిగా ఉండేది, మరొక శైలిగా మార్చుకుంటూ వచ్చారు మూడు పార్టీ వాళ్ళు కూడా. అంటే ఎట్లేదన్నా కూడా ఈ ప్రచారంలో అంటే కాంగ్రెస్ పార్టీ ఇంకొంచెం వినూత్నంగా ప్రచారం మొదలుపెట్టి ఇటు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను కానీ లేకపోతే వాళ్ళని కానీ అందరినీ అంటే జూబ్లీహిల్స్ గట్ట దాటనివ్వను అని చెప్పేసి బెదిరింపులకి పాల్పడుతూ ఉన్నారు. రైట్, అంటే ఎలా చూస్తారు సార్ ఈ కోవను మీరు? అంటే విలువలు లేకుండా పోతున్నాయమ్మా ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులకు. ఇప్పుడు సరే నాయకులకు దమ్కి ఇచ్చేయాలంటే అర్థం ఉంది, ఈ రెండు పార్టీలు ఒకరినొకరు అనుకుంటారు, కానీ ప్రజలకు దమ్కి ఇచ్చేది ఎక్కడ? అది కూడా ఒక ముఖ్యమంత్రి. ఇప్పుడు ఆ ఎమ్మెల్యే క్యాండిడేట్ నవీన్ యాదవ్ ఈ బీఆర్ఎస్ పార్టీ నాయకులకు దమ్కి ఇచ్చాడు, కానీ రేవంత్ రెడ్డి ఏకంగా ప్రజలకే దమ్కి ఇచ్చాడు కదా. తుమ్మ చెట్టు మామిడికాయలు ఎట్లా కాస్తాయమ్మా? ఆయన బీఫామ్ ఎవరికి ఇచ్చాడు, ఆయన ఎటువంటి మనస్తత్వం ఉన్నవాడు అనేది ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది. సన్న బియ్యం ఆప్తా, లేకుంటే మీరు బీఆర్ఎస్ కోటేసినట్టయితే మీ పథకాలన్నీ ఆగిపోతాయి, మీ ఎర్ర బస్సు ఆగుతుంది, ఫ్రీ బస్సు, ఇదంతా ఏంది అసలు? ఎవరికి ధమ్కి ఇస్తున్నాడు రేవంత్ రెడ్డి? ఇది మినిమం మేనర్స్ లేకుండా అట్లా చేయడం అనేది కరెక్ట్ కాదు. అది అంటే ఈ విధమైన ప్రచారం చేస్తే బహిరంగంగా, అది కూడా మీరు కానీ బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే మేము ఇవన్నీ రద్దు చేస్తామని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా, ఎక్కడైనా ప్రజలు భయపడి ఓట్లు ఏమైనా అటు వేసే అవకాశం ఉంది అంటారా? చూపెడతారు రేపు డబ్బా ఇప్పినాక, ఓట్ల డబ్బా బాక్స్ ఇప్పినాక ఈ ధమ్కీలకి ఎట్లా భయపడలేదా అనేది ప్రజలు చూపెడతారు. ఆ వచ్చే కొన్ని ఓట్లు కూడా రాకుండా పోతాయి. ఈయన ఇట్లా రేవంత్ రెడ్డి రోజుకో మీటింగ్ లో ధమ్కీలు ఇచ్చుకుంటూ పోతే డిపాజిట్ కూడా రాదు కాంగ్రెస్. ఇప్పుడే నవీన్ యాదవ్ ఈ మేరన బెదిరిస్తున్నాడని అంటే రేపు పొద్దున అతను గెలిస్తే, పొరపాటును గెలిస్తే జూబ్లీ హిల్స్ లో అతని పరిస్థితి, అంటే జూబ్లీ హిల్స్ నియోజకవర్గ పరిస్థితి ఏంటంటారు అక్కడ? అంటే ప్రజలు ఆలోచిస్తారమ్మా, ఇట్లా ఒక రాజకీయ నాయకుడు, అందులో ఎదగాల్సిన రాజకీయ నాయకుడు, ఇప్పుడే ఎదుగుతున్న రాజకీయ నాయకుడు అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు. నాకు కూడా బాగా పరిచయం ఉన్న కుటుంబం, ఆ అబ్బాయిని మంచి కల్చర్తోనే రాజకీయాల్లోకి తేవాలనుకున్నారు వాళ్ళ డాడీ. బట్ ఇంకా ఆయన మీద ఇటువంటి ప్రభావాలు ఉన్నాయంటే దాన్ని ఆయన మార్చుకోవాలి. ఒకవేళ ఆయన మార్చుకోకపోతే ప్రజలు ఆయన తిరస్కరిస్తారు. ఈ ధమ్కీలకు ఆయన పబ్లిక్గా ఆయన క్షమాపణలు చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. అట్లా ధమ్కీలు ఇవ్వకూడదు ఎవరికి కూడా. పబ్లిక్కు ధమ్కీలు ఇస్తున్నారు, రాజకీయ నాయకులకు ధమ్కీలు ఇస్తున్నారు. ఏది ఎవరు అడ్డా కాదమ్మా. ఇప్పుడు రోడ్డు అనేది కార్పొరేషన్ రోడ్డు, అది ఆయన ఎవరు దాన్ని దాటనివ్వ, ఆడ పోనివ్వ, రానివ్వ, ఈ పద్ధతులు కాదు. ఇది కూడా ఎట్లా ఏం చేస్తాడు ఆయన? ఎట్లా ఆపగలుగుతాడు? ఒక సముద్రం. మరి అక్కడే కదా కేటీఆర్ గారు వచ్చి బహిరంగంగా పెద్ద మీటింగ్ పెట్టింది. ఆయన దాటని అన్న దగ్గరనే కదా బ్రహ్మాండంగా సక్సెస్ అయింది మీటింగు. ఇసుక పోస్తే రాళ్ళంత మంది జనాలు ఉన్నారు అక్కడ. వర్షంలో కూడా తడుచుకుంటూ కూర్చున్న సందర్భాలున్నాయి. ఇట్లా మాట్లాడద్దు ఎప్పుడు. రాజకీయాలలో హుందాతనం ఉండాలి. అట్లుంటేనే ఇప్పుడు ఇవాళ ఉన్న యూత్కి ఒక ఐకాన్ ఉంటాడు. లేకపోతే పాత కాలం నాటి రౌడీ లాగానే ఉన్నాడు ఈయన కూడా అని జనం అనుకునే ప్రమాదం ఉంది. కాబట్టి ఆయనకు కూడా నా సూచన ఏంటంటే, నువ్వు మంచిగా ఎదగాల్సిన నాయకునివి. మీ నాన్న ఏ ఆలోచన అయితే పెట్టుకున్నాడో ఆ రకంగా ఎదగాలనుకున్నప్పుడు ఆ రకంగా ఉండకూడదు. నువ్వు ఒక ధమ్కీలు ఇస్తే నేను రౌడీ అంటారు తప్ప, నేను ఒక మంచి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చిన క్యాండిడేట్ అని ఎట్లా అంటారు? అంటే కాంగ్రెస్ పార్టీ రౌడీలకే టికెట్ ఇస్తుంది అని చెప్పి ఆ పార్టీకి కూడా రంగు పడుతుంది. ఇస్తున్నది కదా. ఆయనే ధమ్కీ ఇచ్చినాక, నేను నవీన్ యాదవ్ ధమ్కీ చాలా చిన్నదమ్మా, అది 10% కూడా కాదు. కానీ రేవంత్ రెడ్డి ధమ్కీ చాలా సీరియస్. నేను ఓటేస్తే మీకు అన్ని బంద్ చేస్తా సన్నబియ్యం అంటే, అది బహిరంగంగానే ప్రక్రియ చేస్తున్నారు. ఇద్దరు కలిసి దీన్ని ఏమన్నా రౌడీ పార్టీ చేయదలుచుకున్నారా? అంటే కాంగ్రెస్ అంటే ఒకప్పుడు నెహ్రూ ఉన్నప్పుడు కాంగ్రెస్, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ ఉన్నప్పుడు కాంగ్రెస్ కాదు ఇది. ఇది రౌడీ కాంగ్రెస్ అనే ఇంప్రెషన్ వస్తుంది కదా. తప్పదు, అట్లా మాట్లాడద్దు. నవీన్ యాదవ్ మాట్లాడద్దు, రేవంత్ రెడ్డి మాట్లాడద్దు. రేవంత్ రెడ్డి అంటే హైయెస్ట్ స్థానానికి పోయింది, ఇంకా ఆయన మళ్ళీ అంతకంటే పెద్ద పదవి ఏమి ఉండదు, మళ్ళీ రాడు కూడా. కానీ నవీన్ యాదవ్ భవిష్యత్తు ఉన్నది. ఇట్లా మాట్లాడడం తప్పది. రేవంత్ రెడ్డిని మోడల్గా పెట్టుకుంటే నవీన్ యాదవ్ భవిష్యత్తు ఉండదు. రైట్. అజారుద్దీన్ కి మంత్రి పదవి కేటాయించి ఇప్పటికి 3 రోజులు కావస్తుంది. ఈ రోజు మొత్తానికి అతనికి ఏ శాఖలు అనేది ప్రకటించడం జరిగింది. అయితే అందులో భాగంగా మైనారిటీ వెల్ఫేర్ అండ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ అతనికి ఇవ్వడం జరిగింది. అంటే ఏదైతే ఇచ్చారో ఈ మైనారిటీస్ గురించి అసలు ఓట్లు పడతాయా సార్? అసలు ఫస్ట్ ఆయనకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడమే రేవంత్ రెడ్డికి ఇష్టం లేదు. ఎందుకంటే ఓవైసీతోనే ఆయన రిలేషన్ చెడిపోతుంది. ఓవైసీ మజ్లిస్ జాగిరి హైదరాబాద్ ముస్లిమ్స్ అంతా అనుకుంటున్నాడు. అక్కడ ఇంకొక లీడర్ని ఎదగనివ్వడు ఆయన. ఇప్పుడు వాళ్ళిద్దరు అన్నదమ్ములు తప్ప ఇంకో లీడరే ఎదగలేదు మజ్లిస్ నుంచి. మజ్లిస్ పుట్టిన కాంచి కూడా
కాసిం రజీ ఉన్నప్పుడు ఎవరిని ఎదగనియలేదు. కాసిం రజీ తర్వాత వీళ్ళ తాత చేతిలో ఉండే పార్టీ, వాళ్ళ తాత కొడుకుని తప్ప ఇంకోరిని ఎదగనియలేదు. సలావుద్దీన్ ఓవైసీ చేతిలో పోయినాక ఆయన తప్ప ఎవడు ఎదగలేదు. ఆయన చివరి రోజులల్లో పెద్ద ఓవైసీ అసదుద్దీన్ ఓవైసీని తప్ప ఇంకొకరిని ఎదగనియలేదు. అసదుద్దీన్ పార్లమెంటు పోయినప్పుడు ఇక్కడ ఒకరు ఉండాలి కాబట్టి తమ్ముని లండన్ నుంచి తీసుకొచ్చాడు. పెద్ద ఆర్భాటంతో వచ్చాడు ఆయన, లండన్లో చదువుతుండే. అక్కడి నుంచి వచ్చి ఇప్పుడు ఆ కుటుంబం తప్ప ఇంకొకరికి ముస్లింలల్లో ఎదగనిచ్చే మనస్తత్వం అసదుద్దీన్ది కానే కాదు. కాబట్టి అజారుద్దీన్ ఆల్రెడీ సెలబ్రిటీ. వాళ్ళు ఆయన పాలిటిక్స్లోకి వచ్చినట్టయితే షిఫ్ట్ అడిదిక్కుంటుంది. అందుకని ఆయన ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకుండా అడ్డుపడి లాస్ట్ టైం 65,000 ఓట్లు ఏమో వచ్చినట్టున్నాయి. కొద్ది తేడాతో పోయింది కదా అజరుద్దీన్. మరి ఆయనకి ఇవ్వాలి కదా టికెట్, ఆయనకి ఇవ్వకుండా ఈయనకి ఎందుకు ఇచ్చాడు అంటే ఓవైసీ ఫ్యామిలీ అడ్డుపడ్డది అనేది ముస్లింలకి వెళ్ళి వస్తున్న టాక్. రెండవది ఏంటంటే ముస్లింలలో వాళ్ళ ఓవైసీ ఫ్యామిలీకి ప్రాధాన్యత తగ్గుతూ ఉన్నది. ఎందుకంటే ఎవరిని ఎదగనియట్లేదు, ఎవరు ధనవంతులు కూడా కావట్లేదు, కనీసం మిడిల్ క్లాస్ కూడా రావట్లేదు. పూర్ పీపుల్ వాళ్ళ పాత బస్తీ పోయి చూస్తే ఇంకా ఆ దయనీయమైన పరిస్థితులే అక్కడ ఉన్నాయి. మరి ఇన్ని సంవత్సరాలు వీళ్ళు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీతో ఉంటారు. ఎందుకు డెవలప్ చేయట్లేదు, ఎందుకు ఎంటర్ప్రీనర్షిప్ డెవలప్ చేయట్లేదు? కేసీఆర్ గారు వచ్చినాక కనీసం ఒక జనరేషను ఆ యంగ్ పిల్లలంతా కూడా ఇవాళ రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో మైనార్టీ రెసిడెన్షియల్ స్కూళ్ళు 200 పెట్టాడు. ఆ వాటిలలో చదివి ఇవాళ కొంత ప్రయోజకులు అవుతున్నారు, ర్యాంక్స్ వస్తున్నాయి. ఇవాళ ప్రతి పిల్లోని కూడా అందులో హాస్టల్లో ఇంకా చదివించుకునే స్తోమత కూడా ఆ ముస్లింలలో లేదు. పూర్ ఫ్యామిలీస్ ఎక్కువగా, ఎవరో 1% రిచ్ ఉంటారు తప్ప ఇంకో 5% మిడిల్ క్లాస్ ఉంటారేమో. 95% పూరు. మరి అటువంటి వాళ్ళకు కేసీఆర్ గారు ఉన్నప్పుడు కొంత ప్రాధాన్యత ప్రోత్సాహం ఇచ్చారు, బడ్జెట్లో ప్రాధాన్యత ఇచ్చారు, ఓవర్సీస్ స్కాలర్షిప్స్ ఇచ్చారు. ఇవన్నిటి వల్ల కొంత వాళ్ళకు ఈవెన్ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో కూడా 2 బెడ్రూమ్ ఇళ్ళల్లో వాళ్ళకి చాలా వచ్చినాయి. దాదాపు 3,000 పైన ఇస్తే అందులో దాదాపు ఒక 1000 దాకా 800 దాకా వాళ్ళే ఉంటారు. ఇక్కడ చాలా పూరెస్ట్ పూర్లో వాళ్ళు ఉంటారు బస్తీలలో. వాళ్ళకు ఇటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఈ అజారుద్దీన్కి ఇవ్వడం ఏంటంటే ఎలక్షన్లల్లో ఈ మజ్లిస్ చెప్తే ఓట్లు పడతలేవు కాంగ్రెస్కి. అది ఎట్లా మనకు బిలియన్ కనెక్ట్ అని ఒక సంస్థ సర్వే చేసింది, మీరు చూసారో లేదో. రెహనా అని దాని ఫౌండర్. సో వాళ్ళు ముస్లిమ్స్లనే సర్వే చేశారు, మంచి శాంపుల్స్ కలెక్ట్ చేశారు. 6,800 శాంపుల్స్ తీసుకొని వాళ్ళు సర్వే చేస్తే మజ్లిస్ అవినీతి పార్టీ అని చెప్పి 31%, మజ్లిస్కు 31% అవినీతి పార్టీ అని చెప్పారు. ఏది ముస్లిమ్స్. బీజేపీని 39% అవినీతి అన్నారు. కాంగ్రెస్ 27% ఏముంది. బీఆర్ఎస్ దగ్గరకు వచ్చేసరికి ఓన్లీ 10% అవినీతి పార్టీ అన్నారు. అంటే 64% సీఎంగా కేసీఆర్కు సపోర్ట్ చేశారు, 27% రేవంత్ రెడ్డి చేశారు, 24% ఏదో. అంటే ముస్లింల యొక్క మైండ్ సెట్ ఏంది జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో అనేది ఆ సర్వే రిఫ్లెక్ట్ చేసింది. అది బయటకు వచ్చినాకనే ఈ అజారుద్దీన్ బయటికి తీసుకొచ్చారు.